విశ్వాసం ఉంది, కానీ మనసు ఏం చేస్తున్నది? ఆలోచించి ఆలోచించి అప్పుడు దేవుని దగ్గర కూర్చొని హౌ టు ఓవర్కమ్, దీన్ని ఎలాగ జయించాలి అర్థం కావట్లేదు. హల్లెలూయా. నవ్వుకుంటూనే దేవుణ్ణి అడుగుతున్నా, ఎలాగ బాధతో అడగడంలా, దేవుణ్ణి ఆవేదనతోనో కన్నీటితో కూడా అడగడంలా. ఇది ఏంది ప్రభా, నిద్ర రాకోకుండా తలకాయ తింటా ఉంది, అవే ఆలోచనలే తిరుగుతున్నాయి. 1 గంట అవుతుంది తిరుగుతుంది, 2 అవుతున్నది తిరుగుతుంది, 3 అవుతుంది తిరుగుతుంది, నిద్ర పట్టడం లేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఏమైనా భయం ఉందంటే భయం లేనే లేదు. అయినా ఆలోచనలు తిరుగుతున్నాయి. వెంటనే ప్రభువా, నాలాగా చాలా మంది ఉన్నారు, నాకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. అంటే అనదర్ థింగ్ ఏంటో తెలుసా అండి, మనం ఆలోచించిన వాటిల్లో 99 జరగవు. అర్థమవుతున్నదా? మనం ఆలోచించుంటాం అది జరిగిపోతుందేమో అని, అస్సలు దాని గురించి జరగనే, హల్లెలూయా, జరగదు అది. కానీ మనం ఎక్కువ ఆలోచిస్తాం. అంటే సమస్య కంటే సమస్యను గురించి ఆలోచించుటే ఎక్కువ ఉంది. హల్లెలూయా. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, బట్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం హ్యాస్ బికమ్ ద ప్రాబ్లం. హల్లెలూయా. సమస్య కాదు, సమస్యను గురించి ఆలోచించుటే ఎక్కువగా ఉంటున్నది. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ థింకింగ్. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడనంటే నిర్గమకాండమునికి 14వ అధ్యాయంలో తీసుకొని వెళ్ళి ఇప్పుడేం తెరలేదులేండి. 13-14 అధ్యాయాలలో ఏం జరుగుతున్నదంటే బాగా గమనించండి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఒకవైపున ఫరో వస్తున్నాడు. హల్లెలూయా. ముందట చూస్తే ఎర్ర సముద్రం. ఇప్పుడు మోషే వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా అని మొరపెడుతూ ఉంటే ఆ వాక్య భాగంలోంచి దేవుడు ఏం మాట్లాడో తెలుసా? నువ్వు ఫైట్ చేసే అంతకాలం నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఏంటి? గట్టిగా చెప్పండి. నువ్వు ఫైట్ చేసే అంత సమయము నా పైన నీకు విశ్వాసం ఉండొచ్చు, నువ్వు ధైర్యంగానే ఉండొచ్చు. అయితే నీ మనసులో ఆ యుద్ధము నువ్వు చెయ్యాలి అనుకున్నంత కాలం, ఆ యుద్ధము నువ్వే చెయ్యాలి అనుకుంటున్నంత కాలం నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. అండి బాగా అర్థం చేసుకున్నాండి. ఎప్పుడైతే ఈ యుద్ధము నాది కాదు యెహోవాది అని ఆయన చేతులలో నువ్వు ఉంచుతావో, అప్పుడు ఆ యుద్ధమును గురించి నువ్వు భయపడవు. నీ మనస్సులో నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నంత కాలము, నీ చేతులలో కత్తి ఉంచుకున్నంత కాలము, నీ చేతులలో యుద్ధం ఉంచుకున్నంత కాలము ఆ ఫైటింగ్ అనేది నీ మనసులో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఫైట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ, యుద్ధము నాది కాదు, యుద్ధము జరిగించేవాడు ఆయనే, యుద్ధములో నీ పక్షాన నిలబడేటువంటి వాడు ఆయనే. యుద్ధములో ఆయన నిలబడిన తరువాత విరోధులు ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకముగా నిలబడలేరు, వారు వెనుతిరిగి పారిపోవుదురు. హల్లెలూయా.